ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీఆర్ టీచింగ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి వేరియబుల్స్ ఇన్ జావా అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. వేరియబుల్స్ ఇన్ జావా. వేరియబుల్స్ ఆర్ కంటైనర్ ఫర్ ద స్టోరింగ్ డేటా వాల్యూస్. వేరియబుల్స్ అనేటివి కంటైనర్ అన్నమాట, స్టోరింగ్ చేసుకోవడానికి ఏదైనా డేటా వాల్యూస్ను. అంటే ఇప్పుడు మనము మిల్క్ని స్టోర్ చేసుకోవాలంటే మిల్క్ ప్యాకెట్స్లో కానీ వాటర్ బాటిల్స్లో కానీ స్టోర్ చేస్తాం కదా. అలాగే మనం ఒక డేటాను ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టోర్ చేసుకోవాలంటే వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఎట్లాగంటే ఇప్పుడు వాటర్ స్టోర్ చేసుకోవాలంటే పాట్లో కానీ వాటర్ ప్యాకెట్లో కానీ వాటర్ బాటిల్లో కానీ స్టోర్ చేస్తాం. అలాగే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఏదైనా డేటా వాల్యూస్ స్టోర్ చేసుకోవాలంటే మనం వేరియబుల్స్ అనేది ఉపయోగిస్తాం. ఇన్ జావా వేరియబుల్స్ ఆర్ ద డేటా కంటైనర్స్ అనమాట. అంటే డేటా వాల్యూస్ను స్టోర్ చేసుకోవడానికి కంటైనర్స్ ఉపయోగపడతాయి అనమాట. మనం ఏదైనా ఇప్పుడు మెటీరియల్ ఉందబ్బా, దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. దానికి తగ్గట్టుగా ఏదైనా బాక్స్ కానీ బాటిల్స్ కానీ, లిక్విడ్ అయితే బాటిల్స్ కానీ ఉపయోగిస్తాం. లేదు ఏదైనా వాషింగ్ మిషన్ అయితే బాక్స్లో పెడతాం అనమాట. అట్లాగా ఇన్ జావా వేరియబుల్స్ ఆర్ డేటా కంటైనర్స్ దట్ సేవ్ ద డేటా వాల్యూస్ డ్యూరింగ్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. జావా ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు అవి సేవ్ చేస్తాయన్నమాట డేటాని. Every variable in Java is assigned a data type that designates the type of quantity of value it can hold. మనం ఎప్పుడైతే వేరియబుల్ని డిఫైన్ చేస్తాం, ఖచ్చితంగా అది ఒక ఏ డేటా టైప్ సంబంధించింది, అందులో ఎంత వాల్యూ స్టోర్ చేసుకుని అనేది ముందుగానే డిఫైన్ చేస్తాం అనమాట. ఏ వేరియబుల్ ఈస్ ఏ మెమరీ లొకేషన్ నేమ్ ఫర్ ద డేటా. ఒక డేటాకి వేరియబుల్ అనేది మెమరీ లొకేషన్ నేమ్ అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. దానికి నేమ్ ఇచ్చుకోవడంలో నేమింగ్ రూల్స్ ఫర్ ద వేరియబుల్స్కి నేమింగ్ రూల్స్ ఉన్నాయి. ఏ వేరియబుల్ నేమ్ క్యాన్ కన్సిస్ట్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ A to Z, లోయర్ కేస్ లెటర్స్ A to Z, digits 0 to 9 అండ్ 2 స్పెషల్ క్యారెక్టర్స్ సచ్ యాజ్ అండర్స్కోర్ అండ్ $. మనం వచ్చేసి వేరియబుల్ నేమ్ అనేది స్మాల్ లెటర్స్లో కానీ క్యాపిటల్ లెటర్స్లో కానీ అది ఆల్ఫాబెట్లో ఇచ్చుకోవచ్చు. 0 to 9 వాడుకోవచ్చు. స్పెషల్ క్యారెక్టర్ $$ కూడా వాడుకోవచ్చు. ద ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి నాట్ బి డిజిట్. అంటే ఫస్ట్ మనం ఇప్పుడు వేరియబుల్ నేమ్ ఇంట్ i = 20 రాసాము. i అనేది క్యారెక్టర్ కదా, అలాగే మనం డిజిట్ ఇవ్వకూడదు అనమాట. ఇంట్ 9 = 20 అని ఇచ్చామంటే అది ఎర్రర్ వస్తుంది. అందుకే ద ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ నాట్ బి ఏ డిజిట్. బ్లాంక్ స్పేసెస్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ వేరియబుల్ నేమ్స్. బ్లాంక్ ప్లేసెస్ అనేది మనం వేరియబుల్ నేమ్లో యూజ్ చేసుకోకూడదు. జావా కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్ నేమ్స్. జావా కీవర్డ్స్ కూడా మనము వేరియబుల్ నేమ్గా యూజ్ చేసుకోకూడదు అనమాట. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. మనం వచ్చేసి ఏజీలో ఏ క్యాపిటల్ ఇచ్చి మళ్ళీ కిందలో ఏజీలో స్మాల్ ఏజీ రాసామనుకో, అది వచ్చేసి 2 వేరియబుల్స్ అవుతాయి. క్యాపిటల్ ఏజీ స్మాల్ ఏజీ ఉంటాయి కదా, అవి రెండు వేరియబుల్స్ అవుతాయి, కానీ రెండు ఒకే వేరియబుల్స్ కావాలన్నమాట. కాబట్టి వేరియబుల్స్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. దెర్ ఈస్ నో లిమిట్ ఆన్ ద లెంత్ ఆఫ్ ఏ వేరియబుల్ నేమ్, బట్ బై కన్వెన్షన్ ఇట్ షుడ్ బి బిట్వీన్ 4 to 15 క్యారెక్టర్. మనం వచ్చేసి వేరియబుల్ లెంత్ అనేది ఇంతనే ఏం లేదు, లేకపోతే మనం వచ్చేసి వేరియబుల్ నేమ్ బట్ బై కన్వెన్షన్ మనం వచ్చేసి 4 to 15 క్యారెక్టర్ లోపు ఇవ్వాలన్నమాట ఆ వేరియబుల్ నేమ్ అనేది. వేరియబుల్ నేమ్ ఆల్వేస్ షుడ్ బి ఎగ్జిస్ట్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ మనం వచ్చేసి వేరియబుల్ నేమ్ ఇచ్చుకుంటాం. i = 20 అంటాం, కానీ 20 = i అని రాయం కదా. అలాగే వేరియబుల్ నేమ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అనమాట అసైన్మెంట్ ఆపరేటర్కి. టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఇప్పుడు వేరియబుల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాము. ఇన్స్టాన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, పారామీటర్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే మనకు క్లాస్కి లోపల, మెథడ్స్కి బయట కానీ, కన్స్ట్రక్టర్స్కి బయట కానీ, ఒక బ్లాక్ బయట కానీ వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దాన్ని మనము ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ అంటే ద వేరియబుల్ విచ్ ఆర్ డిక్లేర్ ఇన్సైడ్ ఏ క్లాస్ అవుట్ సైడ్ ఎనీ మెథడ్ ఆర్ బ్లాక్ ఆర్ కన్స్ట్రక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్ ఆర్ నోన్ యాజ్ స్టాటిక్ వేరియబుల్స్. ఒక వేరియబుల్ని క్లాస్కి లోపల, మెథడ్స్కి బయట రాస్తే దాన్ని మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ అన్నాం. అదే ఇన్స్టాన్స్ వేరియబుల్కి స్టాటిక్ కీవర్డ్ యాడ్ చేస్తే మనం అది స్టాటిక్ వేరియబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లోకల్ వేరియబుల్ కదా. ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్ ఇన్సైడ్ ఏ మెథడ్ ఆర్ ఏ బ్లాక్ ఆర్ నోన్ యాజ్ లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అంటే ఎలాంటి ఇన్స్టాన్స్ స్టాటిక్ ఏం చేసాం, మనము మెథడ్కి బయట రాసాం కాబట్టి అవి
గ్లోబల్ వేరియబుల్స్ అవుతాయి. లోకల్ వేరియబుల్స్ అంటే మెథడ్కి లోపల రాసుకుంటాం మనం, అందుకు అది లోకల్ వేరియబుల్స్ అవుతాయి. పారామీటర్స్ అంటే మనం ఏదైనా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేటప్పుడు పారామీటర్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు పారామీటర్స్ లో వేరియబుల్స్ పాస్ చేస్తాం కదా, ఇంటూ ఏ ఇంటూ కమా ఇంటూ బి అని, అవి పారామీటర్స్ వేరియబుల్స్ అంటారు అనమాట. ఇప్పుడు వచ్చేసి క్లియర్ గా చూద్దాం ప్రోగ్రామ్ లో వేరియబుల్స్ టైప్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్, లోకల్ వేరియబుల్స్, పారామీటర్స్ గురించి. ఇప్పుడు మనము వేరియబుల్ అనే క్లాస్ ని క్రియేట్ చేసాం. ఇది వచ్చేసి ఒక క్లాస్ అనమాట, పబ్లిక్ క్లాస్ వేరియబుల్. స్టాటిక్ ఇంట్ హెచ్ ఈక్వల్ టు 120. ఇప్పుడు చెప్పా కదా స్టాటిక్ వేరియబుల్ అంటే ఇది. స్టాటిక్ కీవర్డ్ తీసేస్తే మనకి ఏమవుతుంది, ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది స్టాటిక్ వేరియబుల్. స్ట్రింగ్ వి ఈక్వల్ టు స్ట్రింగ్ వి ని డిక్లేర్ చేస్తాం అంతే. వేరియబుల్ డిక్లరేషన్ ఇన్స్టలేషన్ గురించి చెప్తాను ఇప్పుడు. స్ట్రింగ్ వి అంటే ఇప్పుడు ఊరికే డిక్లేర్ చేసాం, దానికి ఎటువంటి వాల్యూని మనం అసైన్ చేయలేదు. వేరియబుల్ డిక్లరేషన్ ఆర్ డిఫైన్ చేయడం కానీ డిక్లరేషన్ కానీ అంటాం. ఇది వచ్చేసి ఇంటి సి ఈక్వల్ టు 100 అని ఇచ్చాం. సి వాల్యూకి 100 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం అనమాట, సి అనే వేరియబుల్ కి. ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ఇది. వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే ఒక వేరియబుల్ కి ఏదైనా వాల్యూని అసైన్ చేయడాన్ని మనము ఇనిషియలైజేషన్ అంటాం అనమాట. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే స్టాటిక్. ఇప్పుడు మనం క్లాస్ కి లోపల మెథడ్ కి, ఇది మెథడ్ 1 ఉంది, ఈ మెథడ్ కి బయట రాసాము, క్లాస్ కి లోపల రాసాము కాబట్టి ఇది ఇన్స్టాంట్ వేరియబుల్ అయ్యింది. అలాగే స్టాటిక్ కూడా అంతే, ఏమంటే స్టాటిక్ కీవర్డ్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లోకల్ వేరియబుల్ అని చెప్పే కదా, ఇప్పుడు మెథడ్ లోపల రాసాం కదా స్ట్రింగ్ సి ఈక్వల్ టు ఎంవిఆర్ అని రాశాను, ఇది వచ్చేసి మనకు లోకల్ వేరియబుల్ అవుతుంది. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ అర్రే ఆర్క్స్, ఇది మెయిన్ మెథడ్ అనమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో అని రాసాం కదా ఇక్కడ సెమీకోలన్స్ లో, ఇది వచ్చేసి ప్రింటింగ్ స్టేట్మెంట్. మనం ఈ సెమీకోలన్స్ లో ఏదైతే స్టేట్మెంట్ రాస్తామో అదే ప్రోగ్రామ్ లో ప్రింట్ అవుతుంది అనమాట యాస్టీజ్ గా. ఇప్పుడు మెథడ్ అంటే ఇప్పుడు మెథడ్ 1 ఉంది, ఇప్పుడు మెథడ్ లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మెథడ్ 1 అని స్టేట్మెంట్ లో రాసాం అనమాట, ప్రింటింగ్ స్టేట్మెంట్ లో. ఇప్పుడు మనము ఆ వేరియబుల్ ని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ కదా, మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ లోనే ఉంది కదా, ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవడం. ఆబ్జెక్ట్ తోనే మనము ఇన్స్టాన్స్ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ చూడండి, వేరియబుల్ ఏ ఈక్వల్ టు న్యూ వేరియబుల్. వేరియబుల్ అనేది క్లాస్ నేమ్ అనమాట, ఇక్కడ ఉంది కదా ఇది క్లాస్ నేమ్. ఆ క్లాస్ నేమ్ ఈక్వల్ టు న్యూ, ఇక్కడ ఇది ఏదైనా ఆబ్జెక్ట్ నేమ్ అనమాట, ఏ కాకుండా మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సపోజ్ విహెచ్ అట్లా ఏదైనా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఎందుకంటే ఇలాగ మనము ఏ నేమ్ తీసుకున్నాం అనమాట ఆబ్జెక్ట్ కి, విహెచ్. ఇప్పుడు పోతుంది చూడండి ఎర్రర్. అలాగా మనము ఆబ్జెక్ట్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. న్యూ వేరియబుల్, ఇలా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఆబ్జెక్ట్ క్రియేషన్. వీటన్నిటిని మొత్తం మళ్ళీ ఇంకో వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్ అంటే ఏంది, క్లాస్ అంటే ఏంది, కన్స్ట్రక్టర్ అంటే ఏంది మొత్తం. ఇప్పుడు వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇప్పుడు మనము ఇన్స్టాన్స్ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంది, సి ఉంది, బి ఉంది, స్టాటిక్ హెచ్ ఉంది. ఫస్ట్ స్టాటిక్ వదిలేండి, ఇన్స్టాంట్ వేరియబుల్ చూద్దాం. సి బి రెండు ఉన్నాయి కదా, అవి రెండు మనకు ఇప్పుడు ప్రింట్ అవ్వాలి. ఎట్లా ప్రింట్ అవుతాయి, ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు నేను పారామీటర్ వాల్యూస్ ఊరికే వేరియబుల్ నేమ్తో ప్రింట్ చేయాలనుకుంటే అది ఎర్రర్ వస్తుంది. చూడండి ఎర్రర్ ఏమొస్తుంది మీకు కనిపిస్తుంది ఇక్కడ, కెనాట్ మేక్ ఏ స్టాటిక్ రిఫరెన్స్ టు ద నాన్ స్టాటిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ మనము ఇన్స్టాన్స్ వేరియబుల్ గా రాసాము, అది ఆబ్జెక్ట్ తోనే, ఆబ్జెక్ట్ ఉపయోగించి మనం యాక్సెస్ చేసుకోవాలి, కానీ డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవడానికి లేదు. విహెచ్ డాట్ బి. అలాగే ఇప్పుడు మనం చూద్దాం, రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకు వచ్చేసి బి వాల్యూ ప్రింట్ కావాలి కదా, బి వాల్యూ ఎంత 30 ఉంది. ఇది మొత్తం కామెంట్లో పెడదాం, ఎందుకంటే మనకు కావాల్సింది ఓన్లీ బి వాల్యూ కాబట్టి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ హలో ఒకటి మనకు అవసరం లేదు, మనకు వచ్చేసి ఓన్లీ బి వాల్యూ ఒకటి మనకి ప్రింటింగ్ లో రావాలి. రన్ చేసి చూద్దాం ప్రోగ్రామ్ ని. రన్. 30 అనే వాల్యూ ఇక్కడ వచ్చింది కదా. సో మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ ని ఎలాగ యాక్సెస్ చేసుకోవాలంటే బై యూజింగ్ ఆబ్జెక్ట్, ఒక క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ నేమ్ తో మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుంటే అది యాక్సెస్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ అంటే అది చేంజ్ కాదు. ఇప్పుడు ఇంత హెచ్ ఈక్వల్ టు 120 ఇచ్చాం, మళ్ళీ కింద తీసుకొచ్చి మనము హెచ్ ఈక్వల్ టు 130 ఇచ్చాం అనుకోండి, ఎర్రర్ వస్తుంది చూడండి. స్టాటిక్ వేరియబుల్ కి ఇక్కడ ఉంది కదా,
హెచ్ ఈక్వల్ టు 130 ఇద్దాం, వాల్యూ మార్దాం. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి, డూప్లికేట్ ఫీల్డ్ వేరియబుల్ హెచ్. మనం ఇట్లా స్టాటిక్ వాల్యూ అనేది మారదనమాట, ఒకసారి ఇస్తే వాల్యూ డూప్లికేట్ అని చూపిస్తుంది. ఇప్పుడు స్ట్రింగ్ ఇంటీజర్లో హెచ్ అని తీసేసి వి ఇద్దాం. ఇప్పుడు వి కూడా కింద ఉంది స్ట్రింగ్ అనే వాల్యూ ఓ 130. ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్స్ని మనం ఎట్లాగా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. స్టాటిక్ వేరియబుల్ను మనం సింపుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇంత హెచ్ ఉంది కదా, మనకు వేరియబుల్ 130 వేరియబుల్లో ప్రింట్ సి ఇచ్చాము. ఇక్కడ హెచ్ చేద్దాం, system.out.println. ఇప్పుడు మనకి బి వాల్యూ అవసరం లేదు కాబట్టి కామెంట్లో పెట్టేద్దాం. కామెంట్లో పెట్టినట్టు మనకు ఎగ్జిక్యూషన్ కావాలన్నమాట అవి ప్రోగ్రాంలో. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ప్రోగ్రామ్ని. రన్, మనకు 120 అనే వాల్యూ వచ్చింది కదా. స్టాటిక్ వేరియబుల్ని డైరెక్ట్గానే యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా మనం వచ్చేసి ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో కూడా మనము యాక్సెస్ చేసుకోవచ్చు, vh.h. ఇప్పుడు కూడా మనకు వచ్చేసి వస్తుంది అనమాట 30 అనే వాల్యూ, 120 అనే వాల్యూ వచ్చింది కదా. స్టాటిక్ వేరియబుల్ మనం ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా వేరియబుల్ యొక్క నేమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు, అట్లాగే ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్తో మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి లోకల్ వేరియబుల్ ఉంది కదా, లోకల్ వేరియబుల్ ఇంత మెథడ్లో మటుకు మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు system.out.println మెథడ్ 1 ఉంది, సి ఈక్వల్ టు ఎంవిఆర్ రాసా, ఆ సి తెచ్చి మనం ఇక్కడ రాసామనుకోండి, ఈ మెథడ్ బయట యాక్సెస్ చేసుకోవాలనుకో రాదు అది. ఇప్పుడు ఇది మనకి ఆల్రెడీ ప్రింట్ అయిన చూసాం కదా స్టాటిక్ వేరియబుల్ గురించి. ఇప్పుడు సి రాద్దాం, ఇక్కడ సి అనేది ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వద్ద మీకు డిస్ప్లే చేస్తాను చూడండి, కెనాట్ మేక్ ఏ స్టాటిక్ రెఫరెన్స్ టు నాన్ స్టాటిక్ ఫీల్డ్ సి. ఇది వచ్చేసి ఈ మెథడ్లో ఇక్కడే రావాలి, కానీ కింద రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఇదే కాపీ చేసి అక్కడ చేద్దాము, మనకు ఎర్రర్ రాదనమాట. కంట్రోల్ సి ఫర్ కాపీ, కంట్రోల్ వి ఫర్ పేస్ట్, కంట్రోల్ వి. ఇప్పుడు చూడండి కింద ఎర్రర్ ఉంది కానీ పైన ఎర్రర్ లేదు, ఎందుకంటే లోకల్ వేరియబుల్స్ ఆ మెథడ్ లోపల మటుకి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ మెథడ్ మనం యాక్సెస్ చేసుకోవడానికి కుదరదు అనమాట లోకల్ వేరియబుల్స్కి. ఇప్పుడు మనం రన్ చేస్తే ఇప్పుడు ఎర్రర్ ఉంది కదా, దీన్ని కామెంట్లో పెట్టేద్దాం, లేదంటే స్టాటిక్ వేరియబుల్ హెచ్ ఉంది కదా అది ఇద్దాం. రెండు వేరియబుల్స్, రెండు అవుట్పుట్స్ వస్తాయి. రన్, మనము మెథడ్ని కాల్ చేయలేదు కాబట్టి మనకు సి అనే వాల్యూ, ఎంవిఆర్ అనే వాల్యూ రాలేదు మనకి. సో మనం ఇప్పుడు మెథడ్ని కాల్ చేద్దాం. vh డాట్ మెథడ్ 1 METHOD మెథడ్ 1. ఇది ఎట్లా కాల్ చేయాలి మొత్తం ఒకసారి వీడియోలో మొత్తం ప్రోగ్రామ్స్ 1 by 1 చెప్తూ వస్తాను మీకు. ఇప్పుడు మనం మెథడ్ని కాల్ చేస్తాం కదా, ఇప్పుడు వస్తుంది చూడండి మనకి వాల్యూ 120 ఎంవిఆర్. మనం సిలో ఏం వాల్యూ అసైన్ చేసాము, మనము ఎంవిఆర్ అనే వాల్యూ అసైన్ చేసాము. 120 అనేది ఎందుకు ముందు వచ్చిందంటే మెయిన్ మెథడ్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆఫ్టర్ దట్ మిగతా మెథడ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. 120 అనే వాల్యూ ఇక్కడ ఉంది, స్టాటిక్ వేరియబుల్ వాల్యూ. స్టాటిక్ వేరియబుల్స్ని మనం ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ వేరియబుల్ నేమ్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. లోకల్ వేరియబుల్స్ ఎట్లా యాక్సెస్ చేసుకుంటామంటే ఓన్లీ ఇన్ దట్ మెథడ్ ఓన్లీ. మనం అవుట్ ఆఫ్ మెథడ్ రాసామంటే అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.